వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుబదేంద్ర తీర్థ స్వామీజీ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిని స్వామీజీ శేషవస్త్రంతో ఆశీర్వదించి జ్ఞాపికను అందజేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏడీఎంఎస్ ఈ బైక్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి, కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైక్లను వాడాలని ప్రజలను సూచించారు. చిత్తూరులో జిఎస్ మోటార్స్ అని ఏడీఎంఎస్ ఈ బైక్ షోరూమ్ ఓపెన్ చేసి జరిగింది. ఈరోజు కొత్తగా లాంచ్ అయిన ఒక నూతన బైక్ని మన గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేయడమే కాకుండా ఆయనకు హాఫ్ కిలోమీటర్ మాకు టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాకా ఆయన డ్రైవ్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడ దాకా. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో సార్ ఎలాగ ఫీల్ అయ్యారో నా కస్టమర్స్ కూడా అలాగనే ఫీల్ అవుతున్నారు ప్రతిరోజు నా బండి తీసుకొని పోయిన తర్వాత. సో నగర ప్రజలకు తెలియజేయడంగా పొల్యూషన్కి మనకు సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో దానికి కంట్రోల్ చేయడానికి ఏ విధంగా మనం చేయాలో దానికి తగ్గట్టుగా మన వెహికల్ కూడా తయారైంది. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన 100 మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం. ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం, దేశం కూడా ముందడుగేస్తుంది. కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ని నేను డ్రైవ్ చేశాను. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని అన్నా క్యాంటీన్లను జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా చిలుకలూరిపేటలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాలని అవసరం ఉందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఆగస్టు 5వ తేదీ లోపు పనులు అన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణంలో బోత్ సైడ్ రెండు పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పొడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే సుబారి నగర్లో రెండు పక్కల చెట్లు ఉంటాయి, పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండు పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి డ్రైన్ నిర్మాణం చేయించి డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదాన్ని పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్ ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్నా క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఒలింపియాడ్ పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా సాంస్కృతిక మహోత్సవాలు, నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల కేరింతలతో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పోతరాజు వేషాల ద్వారా అమ్మవారి వేషంలో పిల్లలు ఆకట్టుకున్నారు. పాఠశాలలో ఆహ్లాదకరంగా చిన్నారుల కేరింతలతో నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ పాల్గొన్నారు. Thank you.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. అవేర్నెస్ ప్రోగ్రాం భాగంగా పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కొత్త బస్టాండ్ వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచందర్, టౌన్ సిఐ వేణుగోపాల్, రూరల్ సిఐ, టౌన్ ఎస్ఐలు పాల్గొన్నారు. రైడ్ చేయడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కొని రైడ్ చేయడం, వితౌట్ సీట్ బెల్ట్ రైడ్ చేయడం అండ్ వితౌట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్ రైడ్ చేయడంతో ఈ యాక్సిడెంట్స్ అవుతుంది. సో మన పోలీస్ తరఫు నుంచి ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రజలు అందరూ వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ కుటుంబాన్ని భద్రత కోసం ఈ ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాలి. ఈరోజు మన ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం, ఇదే ప్రోగ్రామ్కి భాగంగా మనం ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ కూడా చేసాం. ఇక్కడ డిగ్రీ కాలేజ్ యూత్ అండ్ మన జగిత్యాల ప్రజలు అందరు एकत्रितయ్యారు. సో అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కొన్ని హెల్మెట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇంకా ఒక ర్యాలీ కూడా ఉంది, బైక్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గత 2 రోజుల క్రితం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చేతిని విరగ్గొట్టారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో గొల్లమాడ గ్రామంలోని ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి ధ్వంసానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు ఒత్తుల రంజిత్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితము ఆదివారం రోజున అర్ధరాత్రి సమయంలో మరి నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో గల గొల్లమాడ గ్రామంలో ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, అన్ని వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క కుడి చేతు అంటే చూపుడు వేలు ఉన్నటువంటి చేతును విరుగొట్టడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజులు గడుస్తున్న 4వ రోజు వస్తున్నా కూడా ఇప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయలేరు. గుర్తు తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క చూపుడు వేలు చేతిని విరగొట్టడం జరిగింది. మరి ఇది జరిగి గత 2 రోజులు గడుస్తున్నా కానీ నిందితుల్ని పట్టుకోకుండా, నిందితులు ఎవరో గుర్తించకుండా, అసలు ఏ విధంగా విగ్రహం యొక్క చేయి విరిగిందనేది తెలుసుకోకపోవడం జిల్లాలో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఒక సర్పంచ్ అయి ఉండి కూడా మనకు నిర్మల్కు పక్కనే ఉన్నటువంటి భాగ్యనగర్ గ్రామంలో కూడా ఆ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క చూపుడు వేలుని విరగొట్టినా కానీ ఇప్పటికి కూడా పరిష్కారం చేయకుండా, నిందితుడిని శిక్షించకుండా నీరుగారుస్తున్నారు. మరి ఇదే విధంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చూపుడు చేతిని విరగొట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో మంగళవారం రాత్రి దివ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్యను భర్త శివ, అత్త, ఆమె కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అర్బన్ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ
గత 3 దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, ఇప్పటికైనా ఇందిరమ్మ రాజ్యంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంతో మంది జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. వారికి న్యాయపరంగా ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇంతవరకు దక్కలేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలు కావాలని కొన్ని వందలాదిగా పిటిషన్లు, వినతి పత్రాలు, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా ఇంతవరకు కూడా ఆచరణకు సాధ్యం కాలేదు. దీంతో జర్నలిస్టులు అందరం కూడా నిన్నటి నుంచి ఒక కార్యాచరణ తీసుకొని ఇళ్ల స్థలాల సాధన కోసం ఒక పోరాట బాట పట్టాం. ఇందులో భాగంగా నిన్నటి రోజు ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా మన వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం ఈ విగ్రహాల కన్నా ఇచ్చి మా మొర చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల అగచాట్లు అనే పద్ధతిని మేము ఈ రోజు మా మొరను ఇందిరమ్మకు మొరబెట్టుకున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులు అందరూ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 3 కోట్ల సెంటర్ అభివృద్ధి చేయాలని సిపిఐ ఫ్లోర్ లీడర్, వార్డ్ కౌన్సిలర్ బి అజయ్ సారథి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ సారథి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ ప్రోద్బలంతో జంక్షన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందించి 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి చేయాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏళ్లుగా చాచారం చేస్తున్న 3 కోట్ల అభివృద్ధిని వెంటనే, 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని వెంటనే, 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి వెంటనే, 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి అయిన పాలకుల వైఖరి, మున్సిపల్ చైర్మన్ వైఖరి, కమిషనర్ వైఖరి, సీసీ ట్రైన్ నిర్మాణాలు వెంటనే కంప్లీట్ చేయాలి. ఎల్ఆర్ఎస్ నిధులతో సీసీ ట్రైన్లను వెంటనే, 3 కోట్ల అభివృద్ధి మర్చిన కమిషనర్, మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్య వైఖరి, 3 కోట్ల సెంటర్ అభివృద్ధి పనులు మర్చిన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ చైర్మన్ నిర్లక్ష్య వైఖరి, అభివృద్ధి చేయాలి. 3 కోట్ల జంక్షన్, 3 కోట్ల అభివృద్ధి కాకుండా అటకెక్కించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి, 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కాకుండా అటకెక్కించిన శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి. 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కోసం 2018-19 సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులు మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు స్వచ్ఛందంగా సహకరించి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఇళ్లను కూలగొట్టుకుని విలువైన స్థలాన్ని కూడా ఈ జంక్షన్ అభివృద్ధి కోసం సహకరించడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు చేసినటువంటి ఆ యొక్క చర్యలు, అదేవిధంగా వారు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన సక్రమంగా లేకపోవడంతో తీవ్రమైన జాప్యం జరిగి అటకెక్కిపోయింది. ఈ 3 కోట్ల జంక్షన్లో మొత్తం ప్రమాదాలు జరగటమే కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా, అదేవిధంగా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా ఏ కారణం చేత వాళ్ళందరి ఇండ్లను కూడా సహకరించిందో అది అటకెక్కిందనేటువంటి ఆవేదనతో అనేక సందర్భాల్లో ఇప్పటికే ధర్నాలు చేసాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా చెప్పాం. అయినా కూడా రేపు మా పనులతో ఈరోజు 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో మన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్ యొక్క అధికారుల వైఖరి నిరసిస్తూ ఈరోజు నిరసన ఆందోళనను సిపిఐ మున్సిపల్ ప్రోలీడ్గా, స్థానిక 22వ వార్డు కౌన్సిలర్గా సిపిఐ పట్టణ అర్బన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవి ఈ బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.